తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. ఆయనను విశ్వసించు ప్రతివాడు నిత్య జీవము పొందుటకు అట్లే మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. యోహాను శుభవార్త 3వ అధ్యాయము 15వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈ వచనంలో విశ్వాసం, నిత్య జీవం మరియు మనిషి కుమారుడు ఎత్తబడడం వంటివి చూస్తూ ఉన్నాము. అనగా ఈ లోకం రక్షింపబడాలంటే లేదా ఈ లోక ప్రజలు నిత్య జీవం పొందుకోవాలంటే మనిషి కుమారుడైన యేసుక్రీస్తును విశ్వసించాలి. దేని యందు విశ్వాసముంచినా మనకు రక్షణ లేదు. ఎవరిని ఆశ్రయించినా నిత్య జీవము ఉండదు. కేవలం క్రీస్తు యందు మాత్రమే రక్షణ లభిస్తుంది. దేవుడు రక్షణనిచ్చు కవచంగా, నిత్య జీవమునిచ్చు ఊటగా క్రీస్తును ఏర్పరచుకొని నియమించాడు, లోకానికి పంపించాడు. కావున సర్వ మానవాళి క్రీస్తు దేవుని పుత్రుడని, దేవుని చిత్తాన్ని నెరవేర్చ దివిని వీడి భువికి వేంచేసి వచ్చాడని, ఆయనే దేవుని చెంతకు మార్గమని, క్రీస్తే దేవుని ముఖకాంతి అని, ఆయన బోధనలు నిత్య సత్యమని విశ్వసించాలి. క్రీస్తు ద్వారానే లోకానికి రక్షణ మరియు ఆయన విశ్వసించు వారికి నిత్య జీవము. ఎందుకంటే లోక పాపాలను, భారాలను తన భుజాలపై వేసుకుని వాటిని పరిహరించును ఆ యేసు క్రీస్తు ప్రభు. మన నిందలను, అవమానాలను తనపై వేసుకొని మన శిక్షలను, మరణాన్ని తాను కల్వరి శిలువలో అనుభవించాడు యేసుక్రీస్తు ప్రభువు. కల్వరి గిరిలో సజీవ యాగముగా, నిష్కలంక బలిగా దేవునికి తనను తానుగా అర్పించుకున్నాడు క్రీస్తు ప్రభువు. క్రీస్తు ప్రభువే తెలియజేస్తున్నాడు, మోషే ఎడారిలో కంచు సర్పమును ఎత్తినప్పుడు దానిని చూసిన వారు బ్రతికి బట్టబయలు కట్టారు. అట్లానే శిలువపై ఎత్తబడిన యేసును ఆశ్రయించిన వారు, విశ్వసించిన వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు. ఇది సత్యము. అందుకనే ప్రతి ఒక్కరూ మనిషి కుమారుడైన క్రీస్తు యందు అపార విశ్వాసాన్ని కనపరచాలి. తన యందు విశ్వాసముంచిన వారి ఎడల ఆయన తన విశ్వాసాన్ని ఎల్లవేళలా నిలుపుకుంటాడు. విశ్వాస పాత్రుడు కావుననే తన యందు విశ్వాసమించిన వారికి రక్షణను వసుగుటకు, నిత్య జీవాన్ని దయచేయుటకు క్రీస్తు శిలువపై ఎత్తబడ్డాడు. కావున క్రైస్తవులమైన మనం ఎల్లవేళలా విశ్వాస వీరులముగా జీవించుదాం. ప్రార్థించుదము. మా ప్రియ యేసువా, మేము పాపాల నుండి రక్షింపబడాలని, నిత్య జీవాన్ని పొందుకోవాలని భావించి తండ్రి చిత్తాన్ని మన్నించి మాకై శిలువలో మరణించారు. మీకు మా వందనం, మీకు మా స్తోత్రం. ఈ లోకములో ఇంకా ఎంతోమంది మీరు దేవుని కుమారుడు అని విశ్వసించక నశించిపోతున్నారు. అలాంటి వారిపై కరుణ చూపి వారిని ప్రేరేపించి మీ యందు విశ్వాసం అలవర్చుకుని భాగ్యాన్ని దయచేయమని మీ పరిశుద్ధ నామములో ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.